ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నీవు గోషెను దేశమందు నివసించెదవు. ప్రియులారా, యోసేపు ప్రధాని అయిన తరువాత తన అన్నదమ్ములు ధాన్యము కొనుటకై తనను కలుసుకొనిన తరువాత అతడు తన్ను తాను వారికి కనుపరుచుకొని తన కుటుంబాన్ని తానున్న స్థలములో ఉండటానికై రావలసిందిగా ఆహ్వానిస్తూ ఆదికాండము 45 అధ్యాయము 10వ వచనంలో నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును అంటాడు. ప్రియులారా, తన కుటుంబాన్ని పిలిచినప్పుడే తన కుటుంబాన్ని ఎక్కడ పెట్టాలో యోసేపు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. వారు వచ్చిన తరువాత యోసేపు ఫరో దగ్గరకు వెళ్ళి, నా సోదరులు నా తండ్రి కుటుంబము నా యొద్దకు వచ్చినది గనుక గోషెనులో వారు నివసించటానికై అనుమతి నీవలసిందిగా కోరాడు. ఆదికాండము 47వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఫరో గోషెను దేశములో వారు నివసింపవచ్చును అని అనుమతి ఇచ్చాడు. ఆ విధంగా ఇశ్రాయేలీయుల యొక్క పితరులు ఐగుప్తు దేశములో గోషెనులో నివసించారు. ప్రియులారా, ఇక్కడ యోసేపు నుండి మనము 2 విషయములను గ్రహిస్తాం. మొదటిది, తన కుటుంబము రాకమునుపే తన కుటుంబము ఎక్కడ ఉండాలో యోసేపుకు ఒక ఆలోచన ఉన్నది. రెండవది, అతడు తనకు కలిగిన ఆలోచనను ఫరోతో చెప్పాడు. ప్రియులారా, మన జీవితాన్ని గురించిన ఆలోచనలు మనము కలిగి ఉండాలి. ఆ ఆలోచన దేవుడి దగ్గర మనము పెట్టాలి. యోసేపు తన ఆలోచనను ఫరో ఎదుట పెట్టగానే ఫరో అనుమతించాడు. వారు ఆ గోషెనులో నివసించినప్పుడు వారు అభివృద్ధి చెందారు. ఆదికాండము 47:27 చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి, అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ప్రియులారా, ఆ గోషెనులో వారు అభివృద్ధి చెందారు, ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు ఆ గోషెను దేవుని చేత కూడా ఆమోదించబడింది. ఎందుకంటే నిర్గమకాండములో 10 తెగుళ్ళు వచ్చి ఐగుప్తీలను నాశనం చేసినప్పుడు దేవుడు గోషెనును వినాయించాడు. నిర్గమకాండం 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు. ప్రియులారా, దేవుడు ఐగుప్తులోనికి తెగుళ్ళు రప్పించినప్పుడు ఆయన గోషెనును వినాయించాడు. అనగా యోసేపు అనుకున్న స్థలము, ఫరో అనుమతించిన స్థలము దేవుడు వారికి ఆశీర్వాదకరంగా చేశాడు. అంతేకాకుండా తెగుళ్ళ నుండి వినాయించాడు. ప్రియులారా, దేవుడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పిన వాగ్దానము గోషెనులో నివసిస్తున్న ఇశ్రాయేలీయుల విషయంలో జరిగింది. అక్కడ వారికి తెగుళ్ళు రాలేదు, అక్కడ వారికి చీకటి ఆవరించలేదు, అక్కడ వారికి మిడతల దండు రాలేదు, అక్కడ వారు ఏ నష్టమును పొందలేదు. ప్రియులారా, ఈ గోషెను దేవునికి సమీపమైన స్థలమునకు సాదృశ్యం. మనము చదువుకున్న మూలవాక్యములో నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీకు కలిగిన యావత్తు నాకు సమీపముగా ఉండును అని యోసేపు చెబుతున్నాడు. ఎవరైతే దేవునికి సమీపముగా నివసిస్తారో వారు రోగముల నుండి వినాయించబడతారు, వారు అభివృద్ధి చెందుతారు. మరి ఇప్పుడు దేవునికి సమీపమైన స్థలం ఏది? ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారు దేవునికి సమీపముగా ఉంటారు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎలయనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ప్రియులారా, మనము దేవునికి ప్రార్థన చేసేవారం అయితే మనము గోషెనులో ఉన్నట్టే. రెండవదిగా, గోషెను అనగా దేవునికి భయపడు జీవితం. కీర్తన 85:9 ఆయనకు భయపడు వారికి రక్షణ సమీపముగా ఉన్నది అని బైబిల్ తెలియచేస్తుంది. మనం ఎవరమైతే దేవునికి భయపడి జీవిస్తామో మనము దేవునికి సమీపముగా ఉన్నట్టు. అనగా పాపం చేయటానికి లోకం మనలను ప్రేరేపించిన దేవునికి భయపడి మనము బ్రతుకుతూ ఉంటే మనము గోషెనులో ఉన్నట్టే. గనుక మనము గోషెనులో ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతాం, రోగముల నుండి తెగుల నుండి వినాయించబడతాం. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇశ్రాయేలీయులు గోషెనులో నివసించినప్పుడు అభివృద్ధి చెందారు, రోగముల నుండి తెగుల నుండి వినాయించబడ్డారు. ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరూ ప్రార్థించుట ద్వారా, నీకు భయపడుట ద్వారా వారు నీకు సమీపముగా జీవించి వారు అభివృద్ధి చెందుటకు, రోగముల నుండి తెగుల నుండి వినాయించబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము.